కాఫీ విత్ కిల్లర్. కాఫీ విత్ కిల్లర్ దీనికి డిలాక్స్ రాశానండి. ఈ ఆపర్చునిటీ నాకు ఇచ్చిన ఆర్పీకి థ్యాంక్ యూ. అండ్ ఈ ఈవెంట్కి మా బాస్ అనిల్ గారు రావడం, ఆయనకి చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ ఐ విష్ ఈ సినిమా మంచి సక్సెస్ అవుతుందని. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఆర్పి సార్ నాకు చాలా చక్కటి క్యారెక్టర్ ఇచ్చారు. ఇంత స్టైలిష్గా నేను ఉంటానని నిజంగా ఈ రోజు నాకు అనిపించింది. ఇండివిజువల్ ఆ బిల్డప్ అంతా కూడా చాలా చాలా స్టైలిష్గా అనిపించింది. అండ్ డైలాగ్ రైటర్ గారు కూడా చాలా చాలా బాగా రాశారు. సో డెఫినెట్గా దిస్ మూవీ విల్ క్రియేట్ ఎ బిగ్ ఇంపాక్ట్ ఆన్ ద ఎంటైర్ ఒక జానర్ ఆఫ్ సినిమాలకి ఇది ఇట్ విల్ స్టాండ్ అవుట్ డెఫినెట్లీ అని నాకు నమ్మకం ఉంది. As you can see the trailer, it will definitely create an impact on the new kind of cinema. ఇలాంటి సినిమాలు అంటే సినిమాలు రకరకాలు వస్తాయి, ఇలా కూడా సినిమాలు చేయొచ్చు అనే దాంట్లో రవి చెప్పినట్టు ఈ జోనర్లో కూడా సినిమాలు ముందుకు వస్తాయి. అండ్ దిస్ ఫిల్మ్ ఐ ఫీల్ అండ్ డెఫినెట్లీ ఇట్ విల్ ఆడియన్స్ బాగా నచ్చుతుందని. అండ్ ఐ విష్ ద హోల్ టీమ్ ఏ బెస్ట్ ఆఫ్ లక్. నమస్తే అండి, నేను నావేరు కృష్ణారెడ్డి, డాన్స్ మాస్టర్గా గత కొన్నేళ్ళుగా వర్క్ చేస్తున్నాను. మొదటిసారిగా నన్ను ఆర్పి గారు మీరు సాంగ్ చేసి చాలు సినిమాలో కూడా యాక్ట్ చేయండి నన్ను ఇంట్రడ్యూస్ చేశారు. ఆయన నాకు పెద్దగా యాక్ట్ చేయడం వచ్చో రాదు తెలియదు, కానీ ఆయన అయితే చెప్పింది చేశాను. సో ఈ ప్లాట్ఫామ్ మీదుగా ఆర్పి గారికి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. చాలా బిజీలో ఉండి, అదేవిధంగా అభిషేక్ అగర్వాల్ గారు ఆయన నవరాత్రులు స్టార్ట్ అయినాయి. మేము పిలవగానే అన్నయ్య ఏమో అక్కడ ఎక్కడో రిసార్ట్లో ఒక బాలకృష్ణ గారి స్టోరీ డిస్కషన్లు ఉన్నా కూడా మా మీద ప్రేమతో ఆర్పి అన్నయ్య మీద ఉన్న ప్రేమతో వచ్చారు. అదేవిధంగా అభిషేక్ అగర్వాల్ గారు కూడా వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక్కడికి వచ్చిన గెస్టులందరికీ, ఫ్రెండ్స్కి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ముందుగా ఈ సినిమా 7 Hills ప్రొడక్షన్స్ నుంచి నాకు ఆర్పి గారు అంటే నాకు ఇప్పుడు 3 బ్రదర్స్ అని వాళ్ళ గురించి చెప్తున్నారు. నేను 4వ బ్రదర్ అండి. కాకపోతే నేను బయట తిరుగుతుంటా. అన్నయ్య నాకు ఈ సినిమా గురించి చెప్పినప్పుడు జస్ట్ ఒక లైన్ ఇలా ఉంది తమ్ముడు అన్నప్పుడు దాన్ని చాలా డిఫరెంట్గా ఉందని ఇదే మనమే చేసేద్దాం అని చెప్పి ఈ సినిమాని ఇమీడియట్ కంప్లీట్ చేసామండి. ఎవరికీ చెప్పలేదు. ఈ సినిమాలో ఒక చిన్న ఇది ఉందండి, ఒక ఏంటనేది. అందుకే ఆర్టిస్టులు ఎవరిని పిలవకుండా చాలా దీన్ని సీక్రెట్గా ఫంక్షన్లా చేస్తున్నాం. ఎందుకంటే ఆర్టిస్టులైనా ఆ ఉన్న పాయింట్ని రివీల్ చేస్తే ఆ థ్రిల్ మిస్ అవుతారని. అది సినిమా రిలీజ్కి ముందు ఇంకో ఈవెంట్లో దాన్ని డెఫినెట్గా చెప్దామనే దాంట్లో ఇచ్చేస్తున్నాం అండి. ఇక ఈ సినిమాకి పనిచేసిన టెక్నీషియన్స్, మా రైటర్స్, కెమెరామెన్, మా అన్నయ్య డైరెక్టర్ ఆర్పి పట్నాయక్ గారు, మా మెయిన్ ఈ సినిమా మొత్తం ముందుకి వచ్చి ఈరోజు ఈవెంట్ జరుగుతుందంటే మెయిన్ పర్సన్ గౌతమ్ పట్నాయక్ గారు. ఏ రోజు నేను లొకేషన్లో ఏదున్నా టెన్షన్ లేకుండా మొత్తం చూసుకుంది ఆయన మాట్లాడరు, లొకేషన్లో ఉరికిస్తుంటారు. డెఫినెట్గా ఈ సినిమా అందరికీ మంచి పేరు వచ్చండి. మా బ్యానర్ నుంచి 7 Hills ప్రొడక్షన్ నుంచి అతని 2వ సినిమాగా ఇది కూడా మంచి సక్సెస్ అయ్యి టీం అందరికి మంచి పేరు వచ్చి, తర్వాత మా అన్నయ్య 3వ సినిమా కూడా నాకే చేస్తున్నారు, దానికి మ్యూజిక్ చేస్తున్నారు. ఈ ప్రెస్ ముఖంగా చెప్తున్నాం అండి, 7 Hills నుంచి గౌతమ్ పట్నాయక్ గారు కూడా సినిమా డైరెక్షన్ ఉంది త్వరలో. అది యాక్చువల్గా ఉగాది రోజు ఓపెనింగ్ అనుకున్నప్పుడు చిన్న ఇన్సిడెంట్తో అది డిలే అయింది. ఫర్దర్గా నేను సినిమా మా బ్యానర్లో చేయాలి. అండ్ ఈ సినిమా పెద్ద హిట్ అయ్యానికి ఇంకా మంచి పేరు రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అలాగే నా మిత్రుడు 7 Hills సతీష్ని ఈ సినిమా తర్వాత కిల్లర్ సతీష్ అని పిలవాలని కోరుకుంటున్నాను. అండ్ 3 సార్లు ట్రైలర్ చూసాం. రెండోసారి బోర్ కొట్టలేదు, 3వసారి అసలు బోర్ కొట్టలేదు, ఇంకోసారి చూడాలనిపించింది. తిరుమల గారు ఇట్ ఇట్ ఫ్యాబ్ జాబ్ అండి. డైలాగ్ చాలా బాగున్నాయి. చాలా కిల్లర్ ఆర్పి పట్నాయక్ గారు నాకు ఇచ్చిన క్యారెక్టర్. ఈ సినిమాలకు పనిచేసిన ప్రతి ఆర్టిస్ట్కి అందరికీ థ్యాంక్స్ అండి. ఎందుకంటే ఆ టైంలో కరెక్ట్గా అందరూ టైం అంటే అందరికీ చాలా వాల్యుబుల్ షెడ్యూల్స్ బిజీగా ఉంటాయి. బట్ అందరూ టైంకి వచ్చి సినిమాని సక్సెస్ఫుల్గా మేము కంప్లీట్ చేయడానికి సహకరించారు. అండ్ 7 Hills సతీష్ గారికి, నా స్నేహితుడు అనిల్ రావుమణి గారికి, ప్రొడ్యూసర్ గారికి, అందరికీ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారాలు. యాక్చువల్గా ఓటీటీ వచ్చిన తర్వాత జనంకి సినిమా చూసే పర్సెప్షన్ మారిందని నా ఫీలింగ్. అంటే కమర్షియల్ సినిమా అంటే ఇలాగే ఉండాలి అనే కాన్సెప్ట్ నుంచి కాన్సెప్ట్ సినిమా కూడా కమర్షియల్ సినిమా అవుతుంది అనే పర్సెప్షన్కి మారారు ఆడియన్స్. అలా మారినప్పుడు ఏ కంటెంట్లో అయితే కొత్తదనం ఉందో అలాంటి కంటెంట్ని యాక్సెప్ట్ చేయాలి అన్న ఒక మూడ్లో ఇప్పుడు ఆడియన్స్ ఉన్నారనిపించింది.
దాన్ని బేస్ చేసుకుని అలాంటి ఒక కొత్తగా చెప్పే కంటెంట్తో ఏదైనా చేయాలి అనే ఉద్దేశంతో కేవలం ఎంటర్టైన్మెంట్ థ్రిల్లర్ అంటే ఎంటర్టైన్ చేస్తూ థ్రిల్లింగ్ ఎలిమెంట్ని కంటిన్యూ చేస్తూ ఒక సినిమా చేయాలి అనిపించి ఈ సినిమా చేసాం. డెఫినెట్గా ఒక మంచి ఎక్స్పెరిమెంట్ ఇది. దీనిలో కొన్ని ఒక సినిమా లోపల సీక్రెట్ కాకుండా సినిమాకి సంబంధించిన ఒక సీక్రెట్ ఉంది. ఆ సీక్రెట్ ప్రీ రిలీజ్లో చెప్తాం. బట్ అప్పటి వరకు ఆ సీక్రెట్ ఏంటి అని మీరు అందరూ ఆలోచిస్తూ ఉండండి. ఇట్స్ బట్ వాట్ ఆర్ సెడ్ అండ్ డన్, వీ మేడ్ ఎ వెరీ డిఫరెంట్ ఫిల్మ్. ఎంత మంచి సినిమా అనేది ఆడియన్స్ చూసి చెప్పాలి. బట్ డెఫినెట్గా ఒక కొత్త సినిమా అయితే చేసాం, అంతవరకు చెప్పగలం. ఆ కొత్తదనం ఏంటి అనేది మీరు చూసి బ్లెస్ చేయండి మా అందరికీ, మా టీం అందరికీ. ఈ కార్యక్రమాన్ని పిలవగానే నేను వస్తాను అని చెప్పిన అనిల్ గారికి, పర్టికులర్గా అనిల్ రావుపూడి గారికి, నేనంటే చాలా ఇష్టం ఆయనకి, ఎందుకో తెలియదు. బట్ థ్యాంక్ యూ వెరీ మచ్ అనిల్ గారు, థ్యాంక్ యూ. అలాగే అభిషేక్ అగర్వాల్ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ గ్రేసింగ్ దిస్ ఒకేజన్ అండ్ యూ మేడ్ అవర్ డే. థ్యాంక్ యూ. రోజు మార్నింగ్ మా మేనేజర్ నాకు ఫోన్ చేసిన, సార్ నీకు కాఫీ విత్ కిల్లర్కి వెళ్ళాలా అంటే, కాఫీ విత్ కిల్లర్ ఏంటరా బాబు, కాఫీ విత్ కిల్లర్ ఏంటి, కాఫీ విత్ కరణ్ అంటారు, కిల్లర్ అంటారు ఏంటి, వాట్ ఈస్ దిస్ మ్యాటర్ అంటే, లేదు సార్ ఆయన ప్రొడ్యూసర్ వస్తున్నా నీకు ఇన్వైట్ చేసానికి వెళ్ళాలంటే, సరే ఉంటారు. సో టైటిల్ ఈస్ వెరీ నైస్. 7 Hills సతీష్ గారు, కంగ్రాచులేషన్స్. ఐ హోప్ దిస్ విల్ వర్క్ వండర్స్ లైక్ కాఫీ విత్ కరణ్, హిట్ ఎపిసోడ్ లాగా. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ ఈవినింగ్ ఆల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైలర్ లాంచ్కి వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ మోర్ ఓవర్ దట్ ఫస్ట్ ఈ పాండమిక్ తర్వాత తెలుగు సినిమా ఎంత వెలిగిపోతుందంటే రీ రిలీజులు కూడా అదరగొడుతున్నాయి. అంటే కొత్త రిలీజులే కాదు, సో రీ రిలీజులు కూడా థియేటర్కి వచ్చి సెలబ్రేట్ చేసుకుంటున్నాం. సో హ్యాపీగా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్. అలాగే కంటెంట్ ఉన్న సినిమాలకి ఇంకా ఈ పాండమిక్ తర్వాత ఓటీటీ వీటన్నిటి ద్వారా కంటెంట్ ఉన్న సినిమాలకి ఇంకా ఎక్కువ స్కోప్ ఉంది. సో ఇక ట్రైలర్ చూస్తేనే అర్థమైంది. అండ్ మాట్లాడే ముందు ఒకసారి ఇందాక నుంచి అందరూ సీక్రెట్ అంటున్నారు. ఆ సీక్రెట్ నాకు తెలుసు, ప్రీ రిలీజ్ కింద దాచుకున్నారు. మరి నేను మాట్లాడేటప్పుడు నా స్పీచ్కి ఒక ఏదో ఒకటి ఉండాలి కదా. చెప్పమంటారా? ఏదైనా డీల్ మాట్లాడుకుంటే 7 Hills సతీష్ గారు ఏదన్నా ఏంటి గిఫ్ట్ ఏంటి అంటే చెప్తే, సో గిఫ్ట్ బాకీ ఉన్నాడు. సో నేను చెప్పను. సో సీక్రెట్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆర్పి గారే రివీల్ చేస్తారు. సో అలాగే 7 Hills సతీష్ గారు ఆల్ ద బెస్ట్. ఫస్ట్ ఫిల్మ్ అండి మీది, ఇది సెకండ్. ఓకే. సో అంటే ఆయన ప్రొడ్యూసర్ లాగా అనిపించలేదు నాకు. ఫస్ట్ కలిస్తే ఏదో మన పార్టీలో ఫ్రెండ్ లాగా ఉన్నారు. సో అలాగే ఏదో థియేటర్లో ఫ్రంట్ రోలో కూర్చున్న ఆడియన్ లాగా ఆ మాట్లాడే తీరు అంత కనెక్టెడ్గా ఉన్నాడు. సో ప్రొడ్యూసర్కి ఆ క్వాలిటీ ఉండడం చాలా చాలా మంచి విషయం. మీకు మంచి ఫ్యూచర్ ఉందండి. అలాగే పార్ట్నర్ కాజా గారికి, ఆయనకి నా బెస్ట్ విషెస్. అలాగే ఈ సినిమాకి పనిచేసిన మిగతా టెక్నీషియన్స్ అందరికీ, ముఖ్యంగా క్రియేటివ్ హెడ్ గౌతమ్ పట్నాయక్ గారికి. ఆయన నేను ఎంఎస్ రాజ్ గారి దగ్గర వర్క్ చేసేటప్పుడు, ఏడీగా వర్క్ చేసేటప్పటి నుంచి నాకు ట్రావెలింగ్ ఉంది. ఒక రకంగా చెప్పాలంటే అందరు ఇక్కడ నేను ఎదగక ముందు నాకు తెలిసిన వాళ్ళే. బెనర్జీ గారు కానివ్వండి, రవి ప్రకాష్ కానివ్వండి, జెమిని సురేష్ గారు కానివ్వండి, అందరూ. సో ఏదో నాకు కూడా ఏదో ఫ్రెండ్స్తో కలిసి వచ్చి చిన్న ఈవెంట్లో పాల్గొన్నట్టుంది. సో ఆల్ ది బెస్ట్ అండి. అలాగే రైటర్ తిరుమల నాగ్, చాలా బాగున్నాయి ట్రైలర్లో డైలాగ్స్. అండ్ ఈజ్ వర్కింగ్ విత్ మీ, నా రైటింగ్ టీంలో తను వర్క్ చేస్తున్నాడు. సో ఆల్ ది బెస్ట్ తిరుమల నాగ్ గారు. అండ్ అలాగే మిగతా ఆర్టిస్ట్ అందరికీ, విచ్చేసిన అతిథులకి, అభిషేక్ గారికి అండ్ కంగ్రాచులేషన్ సార్ ఫర్ ద రీసెంట్ బిగ్గెస్ట్ హిట్. అలాగే రఘు గారికి, అందరికీ నా విషెస్ చెప్తూ, ఇకపోతే ఈ సినిమా ట్రైలర్, ఈ సినిమా గురించి మాట్లాడే ముందు ఈ సినిమాకి హీరో ఎవరు అనే డౌట్ వచ్చింది నాకు. ఫస్ట్ చాలామంది ఆర్టిస్ట్ ఉన్నారు. సో నాకు ఈ సినిమాకి హీరో ఒకరే కనిపించలేదు, ఆర్పి గారు. ఎందుకంటే ఈ సినిమాకి కథే హీరో. చూస్తేనే అనిపిస్తుంది ఆ కథ రాసిన ఆర్పి గారే ఈ సినిమాకి హీరో. చాలా యూనిక్గా ఉంది థాట్ కూడా. మేము దీనికి ఒకసారి ఆఫీస్లో కూడా కలిసాం. ఈ ట్రైలర్ ఇంకో వెర్షన్ చూశాను నేను. ఇది నేను అసలు పిచ్చగా ఎంజాయ్ చేశాను. ఇంత ఫన్ ఉంది ఏంటి అనిపించింది నాకు. అండ్ థ్రిల్లర్లో సో ఎందుకంటే కాఫీ షాప్కి మనం ఎప్పుడైనా వెళ్ళినప్పుడు చాలా యూనిక్ అనిపించింది థాట్ కూడా. ఎందుకంటే ఒక కాఫీ షాప్లో ఎన్ని జరుగుతాయి ఇన్సిడెంట్స్, ఒక ప్రేమ కథ ఉంటుంది, ఒక పెళ్లి చూపులు ఉంటుంది, ఒక సెటిల్మెంట్స్ ఉంటాయి, ఒక స్క్రిప్ట్ రైటింగ్ టీం కూర్చొని స్క్రిప్ట్ గురించి మాట్లాడుకుంటారు. ఇది ఇలాంటి ఏదైనా మర్డర్ ప్లాన్లు కూడా ఉంటాయేమో నాకు తెలియదు. సో ఒక కాఫీ షాప్ అనేది ఆయన ట్రైలర్లో చెప్పినట్టు కథలని ఒక కథ లాంటిదంటే, ఇన్ని కథలు జరిగే ఒక ప్లేస్లో ఒక ఆలోచన రావటమే చాలా ఎక్స్ట్రాడినరీ అనిపించింది నాకు. చూసినంతసేపు 3 సార్లు ప్లే చేశారు. 3 times నేను ఎంజాయ్ చేస్తున్నాను. కామెడీ పంచెస్ కానీ, ఆ ఎలిమెంట్స్ కానీ అన్నీ.
సో ఖచ్చితంగా అది ఒక డిఫరెంట్ ఫిల్మ్ అవుతుంది. ఇందాక ఆయన అన్నారు ఆర్పి గారు నేనంటే ఆయనకి ఇష్టం అని. ఎందుకు ఇష్టం ఉండదండి? 2000లో కుర్రోలుగా ఉన్నప్పుడు మా టీనేజ్, మా డ్రీమ్స్ అన్నీ మీ పాటలతో వెళ్ళిపోయినాయి. ఎంత ఊహించుకున్నాము. మీ పాటలు లేకపోతే మా టీనేజ్ ఏమైపోయేది? మిమ్మల్ని ప్రేమించిన వాళ్ళు ఎవరు ఉంటారు? మా జనరేషన్ కిడ్స్ అందరూ మిమ్మల్ని ప్రేమించాల్సిందే. సో అందుకంటే అంత గొప్ప సాంగ్స్ ఇచ్చి మాకు ఒక డ్రీమ్ క్రియేట్ చేశారు మీరు. సో అందుకని మీరంటే నాకు చాలా ఇష్టం. అండ్ ఈ సినిమాతో ఎందుకంటే మీరు ఒక మ్యూజిక్ డైరెక్టర్గా, ఆర్టిస్ట్గా, ఒక టెక్నీషియన్గా, డైరెక్టర్గా అన్ని ఎక్కడికి వెళ్ళినా ఆ క్రాఫ్ట్లో మీరు ప్రూవ్ చేసుకుంటూనే ఉన్నారు. అండ్ ఇంకొక జర్నీ, ఇది ఇంకొక కైండ్ ఆఫ్ ఫిల్మ్ మీకు ఇది. సో డెఫినెట్గా మంచి సక్సెస్ అయ్యి ఇలాంటి ఫిలిమ్స్ ఇంకా డిఫరెంట్ ఫిల్మ్స్ మీరు చేయాలి. సో మీరు ఎప్పుడు ఇలాగే సక్సెస్ రావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. ఇంకెవరైనా మిస్ చేసి ఉంటే ఐఎమ్ సారీ. సో అందరికీ కృష్ణారెడ్డి మాస్టర్ ఎక్కడ ఆర్టిస్ట్ అయ్యారా మీరు? సో నా ఫస్ట్ ఫిలిం గౌతమ్ ఎస్ఎస్ అని, నేను అప్రెంటిస్గా జాయిన్ అయ్యాను. అప్పుడు మాస్టర్ కొరియోగ్రాఫర్ అనమాట. అబ్బో మామూలుగా ఉండేది కాదు. సో కొత్త జర్నీ మాస్టర్, ఆల్ ది బెస్ట్ అండి మీకు కూడా. సో